హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు టాప్ సీక్రెట్స్ అయితే తెలుసుకున్నామండి సెక్స్ టాపిక్స్ గురించి. అసలు ఏంటి శృంగారం, దాని గురించి కూడా క్లియర్‌గా చెప్తాను. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్‌కి అయితే వస్తాయన్నమాట. సో నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడీ రాజీ 1112@CM4 అండి. సో ఇంక లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. నిజంగా ఒక స్త్రీ లేదా ఒక అబ్బాయి గాని, అమ్మాయి గాని ఏంటంటే అబ్బాయి అమ్మాయిని ఆకర్షించాలని, అమ్మాయి అబ్బాయిని ఆకర్షించాలని చాలా వరకు ట్రై చేస్తూ ఉంటారు. అది బయట చెప్పరు. బట్ ఇన్నర్ ఫీలింగ్ చాలా వరకు ఉంటూ ఉంటుందనమాట. అబ్బాయిలో ఉన్నటువంటి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే గనుక శృంగారం చేయడానికి, సెక్స్‌లో పాల్గొనడానికి సెక్సీగా ఉన్న అమ్మాయి కావాలి. పెళ్లి చేసుకోవడానికి సాంప్రదాయబద్ధమైన అమ్మాయి కావాలనమాట. ఇప్పుడు అమ్మాయి ఎంతమందితో రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే ఏంటంటే, పిల్లలకనే విషయానికొచ్చేసరికి జాగ్రత్తగా ఉంటుంది. అంటే అబ్బాయి ఎలాంటి వాళ్ళతో రిలేషన్స్‌లో ఉన్నా సరే, అమ్మాయి ఏంటంటే వాళ్ళు అసలు లైట్ తీసుకుంటూ ఉంటారు. బట్ అమ్మాయి విషయానికొచ్చేసరికి ఏమవుతుందంటే, ఆ అమ్మాయి కూడా ఎంతమందితో రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే, పిల్లల విషయానికొచ్చేసరికి ఏంటంటే, సో ఇతనితోనే పిల్లలవ్వాలి. ఇతనితోని మన లైఫ్ అనేది లీడ్ అవ్వాలి అని ఒక ఆలోచన అయితే ఉంటుందనమాట. ఇప్పుడు కాలంలో చూస్తూ ఉన్నట్టయితే అమ్మాయిలు ఏం చేస్తూ ఉంటారంటే, పెళ్ళికి ముందు చాలా మందితో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది హస్బెండ్ అంటే పెళ్లి చేసుకున్న హస్బెండ్‌తో కావచ్చు, లేదా లవర్స్‌తో కావచ్చు, చాలా సెక్సువల్ రిలేషన్స్‌తో కావచ్చు, చాలా మందితో ఉంటూ ఉంటారు. బట్ పెళ్లి విషయానికొచ్చేసరికి మంచిగా ఉన్న వాటిని చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి వాడిని చేసుకుంటే మన పిల్లలు కూడా అలానే ఉంటారు. ఒక డాక్టర్ చేసుకున్నామనుకో రేపు మన పొజిషన్ కూడా అలానే ఉంటుంది. ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారనమాట పెళ్లి విషయానికొచ్చేసరికి. అండ్ అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్న వుమెన్ కూడా మీరు చూసినట్టయితే గనుక ఎవరి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుందో వాళ్ళ ఆలోచనలు పిల్లలకు పుడుతూ ఉంటాయనేది సైంటిఫిక్‌గా కూడా ఉంటూ ఉంటుంది. మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. నువ్వు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అవి ఎక్కువ తిన్నావు, అందుకే ఇలా పుట్టాడు. ఇవి ఎక్కువ తిన్నావు, ఎక్కువగా బాధపడ్డావా? వాళ్ళ గురించి ఆలోచించావా? ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు గదా! అలాగే అమ్మాయి గూడా ఏంటంటే, అబ్బాయి ఎంత ఇదిగా అంటే ఈ శృంగారం చేసినా, ఎంత గట్టిగా చేసినా, ఎంత పెద్ద మగవాడు చేసినా సరే ఏంటంటే, అవసరమైనంత మాత్రమే క్రోమోజోములు గర్భసంచిలోకి వెళ్తాయి గానీ, మొత్తం వెళ్ళదనమాట. వెళ్ళింది మళ్ళీ రిటర్న్ అయితే పంపించేస్తూ ఉంటుందనమాట. అది అమ్మాయి బాడీ నేచరే అంతే. మీరనుకోవచ్చు, ఎంత రిలీజ్ చేసినా సరే బయటైతే వచ్చేస్తుంది అంటూ ఉంటారు కదా! అది బాడీ నేచరే అంత. అవసరమైనది తీసుకొని మిగిలింది బయట తోసేయడం. లేదా కావాలా అంటే తన బాడీకి సంబంధించింది, బాడీకి సెట్ అయ్యే విధంగా ఉంటే లోపలికి తీసుకుంటూ ఉంటుంది. లేకపోతే బయటొచ్చేస్తూ ఉంటుందనమాట. సో, ఇది కూడా ఒక విధంగా ఆ అమ్మాయి బాడీ నేచర్‌ని బట్టి అలా జరుగుతూ ఉంటుందనమాట. అండ్ ఇంకొకటేంటంటే గనుక అమ్మాయిలు కూడా చాలామంది ఇతనితో ఇప్పుడే పిల్లలొద్దు, ఇంకొన్ని రోజులు ఎంజాయ్ చేయాలని గాని, లేదా ఇతనితో పిల్లలైతే నా లైఫ్ బాగుండదనే ఉద్దేశ్యంతో గాని ఏంటంటే శృంగారం జరిగిన వెంటనే లేచేస్తూ ఉంటారనమాట. ఇలా కొన్ని సీక్రెట్స్ ఉంటే గనుక ఏంటంటే ఇంకా అమ్మాయి పెళ్లి విషయానికొచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉంటుందండి. ఎక్కువగా సంపాదన మీద ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అమ్మాయిలైతే ఈ మధ్య కాలంలో. శృంగార విషయానికొచ్చేసరికేంటంటే ఎక్కువగా సుఖపెట్టాలని చెప్పి అనుకుంటూ ఉంటారండి. వచ్చామా, చేశామా, వెళ్ళిపోయామా అనేది కాకుండా ఎక్కువ సేపు చేయాలి, ఎక్కువ సేపు ఇంటర్ కోర్స్‌లో ఉండాలి, అలాగే ఎక్కువగా సుఖపెట్టాలి. ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుందనమాట. ఎక్కువగా సుఖపెట్టకపోతే ఏమవుతుందంటే ఎవరైనా పరిచయం అయ్యేసరికి వాళ్ళతో రిలేషన్‌షిప్‌లో ఉంటూ ఉంటారు. మీతో కూడా బాగుంటూ ఉంటారు. సో, ఏంటంటే మళ్ళీ ఫ్యామిలీలో గొడవలు రాకూడదు కదా! మీతో కూడా బాగుంటూ ఉంటారు. ఏమీ జరగనట్టుగా అలా కమిట్ అయిపోతూ ఉంటారనమాట. అండ్ అలాగే రకరకాల యాంగిల్స్ విషయానికొచ్చేసరికేంటంటే, అమ్మాయిలు రకరకాల యాంగిల్స్ ఇష్టపడతారండి. మెయిన్ థింగ్ స్పెర్మ్ అనేది ఎక్కడ పడితే అక్కడ రిలీజ్ చేస్తూ ఉంటారు కొంతమందైతే. అమ్మాయి బాడీ పార్ట్స్‌లో గావచ్చు, థైస్ పైన గావచ్చు, ఇలా చెప్తూ ఉంటారు కాన్‌ఫర్‌లో గూడా కొద్దిమంది. అలా రిలీజ్ చేయడం వల్ల ఏంటంటే, అమ్మాయికి మీ పైన ఒక బ్యాడ్ ఒపీనియన్ అయితే ఏర్పడుతూ ఉంటుంది. ఇంకొకటేంటంటే మీరక్కడ రిలీజ్ చేసిన అంటే ప్రైవేట్ పార్ట్‌లో రిలీజ్ చేసినప్పుడు మాత్రమే అమ్మాయికి కూడా సాటిస్ఫై ఉంటుంది. మీకు కూడా అలానే ఉంటుంది. అలా కాకుండా మీరెక్కడ పడితే అక్కడ రిలీజ్ చేయడం వల్ల ఏంటంటే గనుక మీ పైన వాళ్ళకొక బ్యాడ్ ఒపీనియన్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఇతనేంటి ఇలా చేస్తూ ఉన్నాడే, కొద్దిగా కూడా మేనేజ్ లేదు. ఇలా వస్తూ ఉంటుందనమాట. మెయిన్ థింగ్ ఇంకొక టాప్ సీక్రెట్ ఏంటంటే గనుక అమ్మాయిల్లో చాలా మందికి చెప్తున్నది నేను అర్థం చేసుకున్నది ఏంటంటే గనుక అబ్బాయి నుంచి వచ్చేటువంటి ఆ స్పెర్మ్ ఏదైతే ఉందో, ఆ స్పెర్మ్ నుంచి వచ్చేటువంటి బ్యాడ్ స్మెల్ అనేది అమ్మాయికి నచ్చదనమాట. ఏ వీడియోలో ఈ టాపిక్ అయితే చెప్పలేదు. ఆ బ్యాడ్ స్మెల్ అనేది ఎక్కువగా అమ్మాయిలకి నచ్చదు. సో, ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకున్నామా, ఎప్పుడెప్పుడు తీసేస్తాడా అనే వేలో ఉంటూ ఉంటారంట. కాబట్టి అది కూడా ఆలోచించుకొని బిహేవ్ అయితే చేయండి. ఇంకా బెడ్‌రూమ్ విషయానికొచ్చేసరికి మీరు చాలా ఓపెన్‌గా ఉండాలి. ప్రేమతో ఎంజాయ్ చేయాలి. అండ్ అలాగే సిగ్గు లేకుండా ఎంజాయ్ చేయాలండి.
నిజమండి. అప్పుడు మాత్రం ఇద్దరి మధ్య సాటిస్ఫై అయితే ఉంటుంది. ఇలా చేస్తే ఏమన్నా అనుకుంటారేమో, అలా ఉంటే అంటే ఇలా యాంగిల్‌లో ట్రై చేస్తే ఏదైనా అనుకుంటుందేమో అని చెప్పి ఒక ఆలోచన వస్తూ ఉంటుంది చూసారా? అది చాలా తప్పండి. సో, ఇలా చేద్దాం, అలా చేద్దాం అని కాకుండా మీరు ప్రేమగా తీసుకెళ్ళి స్టార్ట్ చేస్తే గనుక చాలా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుందనమాట. ఇంకా చాలా చాలా చెప్పాలని ఉంది. బట్ మీకు చెప్పైతే ఇంకా బోర్ కొడుతుందనే విషయంతో నేను ఈ టాపిక్ నీటి వరకు ఎండ్ చేస్తూ ఉన్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్.